ఎక్కడో వాద్నగర్లో మొదలైన ప్రస్థానం అహ్మదాబాద్ నుంచి ఢిల్లీకి వచ్చింది. ఆ కీర్తి ఖండాంతరాలకు వ్యాపించింది. అక్కడితో ఆ ప్రయాణం ముగియలేదు. 65 ఏళ్ల వయసులో సరికొత్త ప్రస్థానం ప్రారంభించబోతున్నారు మోదీ. ఇప్పటి వరకు జరిగిందంతా ఒక ఎత్తు అయితే ఇక మీదట ఎదురు కాబోయే సవాళ్లు మరో ఎత్తు. అందుకే ఈ బర్త్డే మోదీకి ఎంతో స్పెషల్. నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. ఏడాది క్రితం ఈ పేరు ఓ సంచలనం. 3 దశాబ్దాల రికార్డులను తిరగరాసిన పేరది. పార్టీ, ప్రభుత్వం, విదేశాంగ నీతి, ఆర్థిక విధానం అన్నింట్లోనూ తనదైన ముద్ర వెయ్యాలని ఉవ్విళ్లూరిన ఓ నాయకుడు. 6 పదులు దాటి అర్ధ దశాబ్దం గడిచిన యువతను మించిన దూకుడు. మాటలతో కోటలు కట్టగల చాతుర్యం. ఇది సింపుల్గా నరేంద్ర మోదీ. గుజరాత్ ముఖ్యమంత్రిగా 3 సార్లు ప్రమాణం చేసి దేశవ్యాప్తంగా తనకంటూ ఓ క్రేజ్ సృష్టించుకున్న మోడీ ఇప్పుడు ప్రధానిగా కూడా అదే రేంజ్లో దూసుకు వెళ్దామనుకుంటున్నారు. కేసులతో సతమతమైన రోజుల నుంచి ఇప్పుడు తిరుగులేని జనాకర్షణ కలిగిన నాయకుడిగా ఎదిగే క్రమం వరకు మోదీ ప్రయాణం ప్రత్యేకమైంది. జీవితంలో ఎన్నో సవాళ్లు, ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్న అనుభవం ఉన్న మోదీకి 65 ఏళ్ల వయసులో సరికొత్త సవాళ్లెదురవుతున్నాయి. పాలనాపరంగా మోదీపై చాలా బాధ్యతలున్నాయి. పవర్లోకి వచ్చి ఏడాది పైన 4 నెలలు గడిచిపోతున్నాయి. అద్భుతాలు ఆవిష్కరిస్తామని చెప్పి మోదీ అండ్ కో పవర్లోకొచ్చింది. ఇప్పుడు అదే మోదీ ముందున్న సవాల్. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చటంలో ఆయన ఎలా, ఏ మేరకు సక్సెస్ అవుతారన్నది సస్పెన్స్. మోదీ పాలన మొదటి ఏడాదంతా ప్రభుత్వం ఎలా ఉంటుంది, విధానాలు ఎలా ఉండాలి వంటి లక్ష్య ప్రకటనలు, స్ఫూర్తి నింపే ప్రసంగాలతోనే గడిచిపోయింది. పాలనాపరంగా నీతి ఆయోగ్ వంటి కొత్త మార్పులు చేసినా సామాన్యునికి అవి చేరడానికి ఇంకా సమయం కావాలి. అంతకు మించిన ప్రయాస కూడా పడాలి. అన్నింటికీ మించి మోదీ హామీలన్నీ అమలు చేయాలంటే పెట్టుబడులు పెద్ద ఎత్తున రావాలి. మోదీ గుజరాత్లో చెప్పింది చెప్పనిది కూడా చేయగలిగారు. కానీ అది ఇండియా మొత్తం చేస్తాననటం వల్లే అధికారంలోకి వచ్చారు. ఆ లక్ష్యం సాధించాలంటే పెట్టుబడులు రావాలని మోదీకి తెలుసు. అందుకే పెట్టుబడుల కోసం ఫారిన్లో చక్కర్లు కొట్టారు. వెళ్లిన చోటల్లా పెట్టుబడుల గురించే మాట్లాడారు. ఆరా తీశారు, హామీ ఇచ్చారు. పెట్టుబడులతోనే అన్నీ ముడిపడి ఉన్నాయి. అందుకే సెల్ఫోన్ యాప్ల నుంచి మొదలు ప్రతి విషయంలోనూ పదే పదే పెట్టుబడుల గురించి ప్రస్తావిస్తున్నారు మోదీ. ఇప్పుడు ఆ పెట్టుబడులు వస్తేనే ఉపాధి పెరిగేది, దేశ స్వరూప స్వభావాలు మారేది. మరోవైపు దానికి వ్యతిరేక దిశలో సంక్షేమ పథకాలు సమస్యగా ఉన్నాయి. సంక్షేమ పథకాల అమలు ఇప్పుడు అత్యంత కీలకమైన టాస్క్. వాజ్పేయితో పోలిస్తే మోదీకి చాలా అడ్వాంటేజ్లున్నాయి. వాజ్పేయి హయాంలో మొదటి ఎన్డీఏలాగా ఇప్పుడు కట్టడి చేసి కమెంట్ చేసే మిత్రులు లేరు. ఇప్పుడు మోదీని ఎదిరించే, ధైర్యం చేసే భాగస్వామి లేడు. భాగస్వామ్య పక్షాలే కాదు, శత్రుపక్షాలది కూడా దాదాపు అదే పరిస్థితి. మోదీని నిలువరించేవారే లేరిప్పుడు. జనాకర్షణ శక్తి మోదీ బలాన్ని పెంచింది. దీంతో ఇకపై మోదీపైనే అందరి ఫోకస్ ఉండబోతోంది. మోదీ ప్రధాని అవడంతోనే ఆయన టార్గెట్ పూర్తయిందా, లేకపోతే అంతకు మించిన లక్ష్యాలున్నాయా? ప్రధాని పదవే ఆయనకు అంతిమ లక్ష్యమా, లేకపోతే అదే మొదలా? మోదీ వేసే ప్రతి అడుగు వెనుక ఎంతో కసరత్తు జరుగుతోంది. ఆయన దేనికోసమో ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఏంటది? గుజరాత్ సీఎం మోదీకి, భారత ప్రధాని మోదీకి చాలా తేడా ఉంది. అహ్మదాబాద్లో ఉన్నంత దూకుడుగా ఢిల్లీలో వెళ్లడం లేదు మోదీ. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా వర్కౌట్ చేస్తున్నారు.
ప్రతి అడుగు వెనుక ఒక కనపడని లక్ష్యం ఉందంటున్నారు సన్నిహితులు. అది అమెరికా పర్యటన అయినా, బీహార్కిచ్చే వరాలైనా అన్ని విషయాల్లోనూ ఇలానే అదే స్టైల్. మోదీ ఇంట గెలిచారు, రచ్చ కూడా గెలిచారు. దాదాపు 3 దశాబ్దాల్లో ఏ భారతీయ నాయకుడి పర్యటనలకు లేనంత హడావుడి మోదీ పర్యటనకు ఏర్పడింది. బహుశా ఏ నాయకుడికి లభించినంత స్వాగత సత్కారాలు మోదీకి దొరికాయి. మోదీ కూడా ఏదో ఫార్మల్ గా 1-2 పర్యటనలు చేయడం కాదు, వీలైనన్ని దేశాలు చుట్టేశారు. విదేశీ పర్యటనల్లో అక్కడ స్థిరపడ్డ భారతీయులను ఉద్దేశించి ప్రసంగించడం అలవాటుగా మార్చుకున్నారు. దీని ద్వారా మరింత జనాకర్షణ కలిగిన నాయకుడిగా మారిపోయారు. విదేశాల్లోనే కాదు, ఐక్యరాజ్య సమితిలో కూడా తన స్థానాన్ని పదిలం చేసుకునే ప్రయత్నం చేశారు. తాను ఇప్పుడున్న ప్రధాని పదవి తన గమ్యం కాదని మోదీకి బాగా తెలుసంటారు దగ్గరి వాళ్లు. ప్రధాని అయిపోవడంతోనే మోదీ లక్ష్యం పూర్తవలేదు. ఆ మాటకొస్తే ఆయన ప్రయాణం, అసలు సిసలైన ప్రస్థానం ఇప్పటి నుంచే ప్రారంభం అవుతున్నాయంటారు. ఇకపై మోదీ చాలా దూరం వెళ్లాలి. గమ్యాలు, లక్ష్యాలు, స్వప్నాలు చాలా పెద్దవి ఉన్నాయి. అయితే స్వప్నాలు కేవలం భారతదేశానికి సంబంధించినవి మాత్రమే కావు, మోదీ వ్యక్తిత్వానికి సంబంధించినవి కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు మోదీ కేవలం పొలిటీషియన్లా కాకుండా ఒక స్టేట్స్ మ్యాన్ లా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు. మోదీ ప్రతి చర్యలో తాను వ్యవస్థను మించిన వ్యక్తినని నిరూపించుకోవాలనే భావన కనిపిస్తోంది. గ్రేట్ లీడర్గా చరిత్రలో నిలిచిపోవాలన్నది లక్ష్యంగా అనిపిస్తోంది. అందుకోసం పాత జాడ్యాలను వదిలిపెడుతున్నారు. ఒకప్పుడు ముస్లింలిచ్చే టోపీ పెట్టుకోవడానికి కూడా ఇష్టపడని మోదీ ఇప్పుడు భారతీయ ముస్లింలు దేశభక్తులంటూ మాట్లాడారు. ఇమేజ్ బిల్డప్, క్యారెక్టర్ ఎలివేషన్, ఐడియాలజీ, భావజాలం నింపడం ఇదంతా పెద్ద ప్రక్రియ. ఇదేది కళ్లకు కనిపించదు, తెర వెనుక జరిగిపోతుందంతే. సరిగ్గా ఇప్పుడు మోదీ అదే చేస్తున్నారు. తన ఇమేజ్ ను జాగ్రత్తగా బిల్డప్ చేసుకుంటున్నారు. తనను తాను ఎలివేట్ చేసుకోవడం, వన్ మ్యాన్ షోగా వ్యవహారాన్ని నడపడం మోదీకి మాత్రమే చెల్లుతుంది. అది గుజరాత్ కేబినెట్ అయినా, ఎన్నికల మీటింగ్ అయినా, భారత పార్లమెంట్ అయినా, ఆఖరికి ఐక్యరాజ్య సమితి మీటింగ్ అయినా అదే ధోరణిలో మోదీ వెళుతున్నారు. ఇమేజ్ బిల్డప్. ఇప్పుడు మోదీ ముందున్న పెద్ద సవాల్ బీహార్ ఎన్నికలు. దేశంలో తాను తిరుగులేని నాయకుణ్ణి నిరూపించుకోవడానికి బీహార్ను వేదిక చేసుకోవాలనుకుంటున్నారు మోదీ. పవర్లోకి వచ్చినప్పటి నుంచి బీహార్పై ఆయన పెట్టిన ఫోకస్ చూస్తే అర్థమవుతోంది. ఈ ఎన్నికలను మోదీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మరి బీహార్ పల్స్ ఎలా ఉంది? ఇప్పుడు మోడీ ముందున్న పెద్ద సవాల్ బీహార్ ఎన్నికలు. ఈ ఎన్నికలు మిగిలిన అన్ని పార్టీల కంటే మోడీకే అతి ముఖ్యమైనవి. ఓ రకంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలు మోడీ ప్రతిష్టకు సవాల్ విసురుతున్నాయి. అందుకే ఆ రాష్ట్ర విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది బీజేపీ. అక్కడి వ్యవహారాలన్నీ స్వయంగా అమిత్ షాయే పర్యవేక్షిస్తున్నారు. దానికి తోడు మోడీ బద్ధశత్రువులు లాలూ, నితీష్, కాంగ్రెస్లు ఏకతాటిపైకి వచ్చారు. వీరికి కేజ్రీవాల్, మమతా బెనర్జీ వంటి ప్రముఖులు కూడా మద్దతు పలుకుతున్నారు. ఢిల్లీలో ఓటమి తర్వాత మోడీపై విరుచుకుపడుతున్న ప్రత్యర్థులకు చెక్ పెట్టాలంటే బీహార్లో బీజేపీ గెలుపు తప్పనిసరిగా మారింది. బీహార్లో గెలిచి మోడీ అంటే ఇది అని డంకా బజాయించాలని తెగ ఉవ్వుల్లూరుతోంది బీజేపీ. నరేంద్ర మోడీ బీహార్ ఎన్నికలను వ్యక్తిగతంగా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఆ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించారు. ఏకంగా 4 భారీ బహిరంగ సభలు నిర్వహించారు. లోక్సభ ఎన్నికల సమయంలో బీహార్కు 50,000 కోట్ల ప్యాకేజీ ఇస్తానని హామీ ఇచ్చారు మోడీ. ఇక ఎన్నికల తర్వాత అంతకంటే ఎక్కువే ఇస్తానన్నారు. అన్న మాట ప్రకారం కాదు అంతకు మించి ప్యాకేజీ ప్రకటించారు. బీహారీలను ఆశ్చర్యంలో ముంచెత్తుతూ 1,50,000 కోట్లు అనౌన్స్ చేసేశారు. బీహార్కు ప్రత్యేక హోదా సహా ఎన్నో అవసరాలున్నాయంటూ నితీష్ బహిరంగ వేదికపై మోడీని ఇరుకును పెడితే
నితీష్ బాధను నేను పంచుకుంటానంటూ సటైర్ వేశారు. నితీష్ సవాల్కు సమాధానమా అన్నట్టు చెప్పిన దానికంటే 3 రెట్లు ఎక్కువిచ్చారు. ఓవైపు ఆంధ్ర లాంటి రాష్ట్రాలు అల్లాడుతున్నా కన్నెత్తి చూడని మోడీ బీహార్కు చెప్పిన దానికంటే 3 రెట్లు ఎక్కువ ప్యాకేజీ ఇచ్చారంటే ఆయన ప్రయారిటీ ఏంటో అర్థమవుతోంది. బీహార్లో బీజేపీ గెలుపు మోడీకి ఎంత ముఖ్యమో చెప్పడానికి ఈ ఉదాహరణ చాలు. బీహార్లో ఎన్డీఏకి స్టార్ క్యాంపెయినర్గా మోడీయే వ్యవహరిస్తారు. రాష్ట్రం నలుమూలల్ని కవర్ చేసేలా మోడీతో 12 భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేయాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఆ రాష్ట్రంలో బీజేపీలో రవిశంకర్ ప్రసాద్, సుశీల్ మోడీ, షానవాజ్ హుస్సేన్, శత్రుఘ్న సిన్హా లాంటి సీనియర్ నేతలు చాలామంది ఉన్నా జనాన్ని ఆకర్షించడానికి మోడీ తప్ప వేరే దారి లేదు. పైగా ఈ రాష్ట్రంలో గెలిస్తే రాజ్యసభలోనూ పార్టీ బలం పెరుగుతుంది. దీనివల్ల కేంద్రం ప్రవేశపెట్టే బిల్లుల్ని ఆమోదించడం తేలికవుతుంది. అందుకే బీహార్లో గెలుపు ఒకే దెబ్బకు చాలా పెట్టాలన్నట్టుగా ఉంటుంది మోడీకి. మరి బీహార్ నాడి ఎలా ఉంది? అది కూడా విచిత్రంగానే ఉంది. అక్కడ బీజేపీ బలం కంటే శత్రువు బలహీనతే మోడీకి లాభం. అవును, మోడీకి వ్యతిరేకంగా జతకట్టిన వారందరినీ సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. మహాకూటమి ముందే చీలిపోయింది. ములాయం బయటకొచ్చారు. ములాయం నిర్ణయం బీహార్ బీజేపీపై పాలు పోసినట్లయింది. ఇక నితీష్ నాయకత్వంలోని జేడీయూ విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇటీవలే విడుదలైన ఓ సర్వే ఫలితాలను చూసిన జేడీయూకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. బీహార్లో నితీష్కు గుడ్విల్ ఉంది, కానీ ఆయన స్నేహితులంటే మాత్రం వ్యతిరేకత ఉంది. నితీష్ ఈసారి తన చిరకాల ప్రత్యర్థి లాలూతో చేతులు కలిపి ఎన్నికల బరిలోకి దిగారు. లాలూ, నితీష్ పార్టీలు చెరో 100 సీట్లలో పోటీ చేస్తున్నాయి. మిగిలిన సీట్లను కాంగ్రెస్ తీసుకుంది. నితీష్ నాయకత్వంలో బీహార్లో చాలా అభివృద్ధి పనులు జరిగాయి. ఆయన ప్రతిష్టకు డోకా లేదు. కానీ లాలూ, కాంగ్రెస్ల పరిస్థితి అలా కాదు. లాలూ పాలన నాటి ఆనవాళ్లు, అవినీతి, అరాచకత్వాలను జనం ఇంకా మర్చిపోలేదు. ఇక కాంగ్రెస్ సంగతి చెప్పక్కర్లేదు. గత ఎన్నికల్లో ఆ పార్టీ 200కు పైగా సీట్లలో డిపాజిట్ కోల్పోయింది. కేవలం 4 సీట్లే గెలుచుకుంది. కేవలం మోడీపై కోపంతో నితీష్ వీరిద్దరితో జతకట్టారు. వ్యతిరేక ఓటు చీలకూడదని ఒప్పందాలు చేసుకున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తే మాత్రం రివర్స్లో ఉండేసరికి గవర్నర్ నిర్ణయాన్ని ప్రభావితం చేసే ప్రయత్నం చేసింది. అప్పుడే అర్థమైపోయింది బీహార్ గురించి మోడీ ఎంత బెంగ పెట్టుకున్నారో. బీహార్లో తుది ఫలితం తేలడానికి ఇంకా 2 నెలల టైం ఉంది. మోడీ పనితీరు, ఫలితాలు కనబడడానికి ఇంకా 2 సంవత్సరాలైనా పడుతుంది. ఈ ప్రయత్నంలో గెలవడం కోసం సర్వశక్తుల్ని ఒడ్డుతున్నాడు ఈ 65 ఏళ్ల సంఘ సేవకుడు. సవాళ్ల సహవాసం చేయడం మోడీకి కొత్తేమీ కాదు. దాదాపు అర్ధ శతాబ్దానికి పైగా తనకిది అలవాటైన పని అని ఆయన చెప్పుకుంటూనే ఉంటారు. కానీ ఇప్పటి వరకు ఆయన ఎదుర్కొన్న సవాళ్లు వేరు, ఇకపై వచ్చేవి వేరు. అందుకే ఈ బర్త్డే మోడీకి స్పెషల్. ఇది వాటి స్పెషల్ ఫోకస్. నమస్తే.